బాగా ఫస్ట్ స్మార్ట్ శంకర్లో బాగా కష్టపడింది సీన్ కానీ సాంగ్ కానీ ఏదైనా ఉందా? ఏం లేదు, అన్ని చాలా ఈజీగా చేసా. ఈజీ కాదు, కిక్ తో చేశాను అన్ని. అంతే. ఇందులో ఈ క్యారెక్టర్ అదే అన్న, మినిట్ ఐ గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అసలు వేరే వాళ్ళ సంగతి కాదు, కానీ నేను అసలు ఈయన ఎంజాయ్ చేసినట్టు ఎవడో ఎంజాయ్ చేయడు. ఓకే. సో ఆన్ సెట్స్ కానీ అసలు పూరి గారు చెప్తున్నప్పుడు కానీ ఇది కరెక్టా, ఇది తప్ప, నచ్చుద్దా నచ్చదా ఏం ఉండదు. ఓకే. నేను ఎంజాయ్ చేస్తాను, మాత్రం ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసిన దాంట్లో మీరు ఎంజాయ్ చేస్తే హ్యాపీ, అంతే. ఓకే. ఆ స్లాంగ్ నేర్చుకున్నావా లేకపోతే భర్త నీకు వచ్చేసిందా? లేదండి, యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ, ఇది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం లేదు ఫస్ట్ పార్ట్లో. ఓకే. అసలు ఇది ఎక్కడ ఏంటి, ఎక్కడో పుట్టాడు, ఎవడో పెంచాడు, ఏదో చేసాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది. సో బేసిక్లీ లొకేషన్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు, హైదరాబాదీ అతను ఉన్నాడు, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ కుర్రాడు వినపడకూడదు, ఇస్మార్ట్ శంకర్ వినపడాలి. ఓకే. సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో కొన్ని ఇది కరెక్ట్ అన్నా సరే, ఇఫ్ ఈస్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ వుడెంట్ సే ఇట్. అది తప్పైనా సరే ఇదే చెప్తా. ఓకే. ఆ తప్పులోనే మనకు వినపడద్ది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజ్ అంటారు. అవును. ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడదు, అది పదం వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు, ఆ సినిమా గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాస్ ఆర్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఇస్ యువర్ ఐడెంటిటీ. సో అలా వాడి ఫ్లాస్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా, డూ ఐ ఫీల్ ఇట్ ఆర్ నాట్. సో ఐ థింక్ దాట్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మరీ హైదరాబాదీగా మాట్లాడదాం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. నేను ఒక అమ్మతో మాట్లాడే సీన్ అయినా ఉందనుకోండి, అక్కడ ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు. సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైడ్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మామూలుగా మాట్లాడు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు హీరో అయ్యాక చాలామంది ఉంటారు ఫ్యాన్స్. నీ చిన్నప్పుడు నువ్వు ఎవరు ఫ్యాన్? నాకు చిన్నప్పుడు జిమ్ క్యారీ, జాకీ చాన్ ఆ సినిమాలు ఎక్కువ గుర్తు. అండ్ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారి సినిమాలు చూసాను. మన టాలీవుడ్లో తెలుగులో అందరం అండి, తెలుగులో ఫిల్మ్ వైజ్ వెళ్తూ ఉండేవాడిని. సో చెన్నైలో పుట్టాను కాబట్టి, చెన్నైలో పెరిగాను కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంతమంది సూపర్ స్టార్స్ ఇండస్ట్రీ